హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అండ్ స్పైసీ క్విక్ రెసిపీ చేసుకుందాం. టమాటో చట్నీ. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోండి. శనగపప్పు అనేది రెడ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి, సాఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాక ఒక 2 బిగ్ సైజ్ ఆఫ్ టమాటోస్ని చాప్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. టమాటోస్ బాగా సాఫ్ట్ అవ్వే వరకు ఒక 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో మంచిగా సాఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అది కూల్ అవ్వాక మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీ ఇంకా టేస్టీగా ఉండాలంటే స్మాల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి చట్నీ మీద పోర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ టమాటో చట్నీ రెడీ అండి. ఇది ఇడ్లీ, దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.